హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియో స్టార్ట్ చేయడం కన్నా ముందు మనం ప్రీవియస్ వీడియోలో గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేసాం కదా. సో వాళ్ళకైతే నేను ఈ 4 బ్యాంగిల్స్ పంపిస్తున్నాను అనమాట. ఈ 4 బ్యాంగిల్స్ వచ్చేసి నేను పింక్ కలర్ స్క్వేర్స్ తోటి అండ్ 3mm వైట్ కలర్ గ్లాసీ తోటి అయితే ఇలా ఫినిష్ చేశానండి. నిజంగా వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ 4 బ్యాంగిల్స్ని నేను వాళ్ళకైతే సెండ్ చేయబోతున్నాను అనమాట. అండ్ ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో కూడా చూద్దామండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియో వచ్చేసి మెటీరియల్ అన్బాక్సింగ్ అనమాట. సో నేను చెప్పాను కదా, లాస్ట్ టైం మెటీరియల్ అన్బాక్సింగ్ చేసినప్పుడు ఆల్రెడీ చెప్పానండి, ఒక 2 డేస్లో మళ్ళీ న్యూ మెటీరియల్ వస్తుంది, అన్బాక్సింగ్ చేసి చూపిస్తానని. బట్ ఏంటి అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అండ్ ఆర్డర్స్ ఎక్కువ ఉండడం, మేకింగ్ ఆర్డర్స్ కానీ మెటీరియల్ ఆర్డర్స్ కానీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం డిస్పాచెస్ చేస్తూ పంపించడం వల్ల అసలు ఖాళీ లేదనమాట. 3 డేస్ అవుతుందండి ఈ మెటీరియల్ వచ్చి. వీడియో చేద్దాం అన్నట్టు ఇక్కడ ఇలాగే పెట్టాను, అవసరమైనవి తీసుకుంటూ వాడుకుంటూ. సో ఈరోజు అయితే మెటీరియల్ అన్బాక్సింగ్ వీడియో అయితే చేసి చూపిస్తానండి మీకు. నిజంగా కొన్ని కలర్స్ అయితే నేను కూడా ఆ షేప్లో చూడలేదన్నమాట ఇప్పటిదాకా. సో ఆ కలర్స్ అయితే వచ్చాయి. మీరు ఆలోచించండి ఎంత మంచి కలెక్షన్ వచ్చింది కలర్స్ అనేసి. సో ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ అండి, ఇవి వచ్చేసి మనకి తెలుసు కదా మీకు, పికాక్ చామ్స్. సో ఇవండి ఇవి వచ్చాయి. నిజంగా క్వాలిటీ అయితే పికాక్ చామ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇది వచ్చేసి పర్ల్ విత్ స్టోన్ చైన్, ఇది వచ్చేసి పింక్ స్టోన్ చైన్, ఇది వచ్చేసి రెడ్ స్టోన్ చైన్ అనమాట. ఇంకా వచ్చాయి మామూలు స్టోన్ చైన్స్, పర్ల్ చైన్స్, గ్రీన్ కలర్ అవి అలాంటివి వచ్చాయన్నమాట. బ్లూ అవి ఆల్రెడీ తీసి యూజ్ చేసేస్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి పోలెన్స్ అనమాట. మీ అందరికీ తెలుసండి పోలెన్స్. అసలు నేను వేణీ మేకింగ్ వీడియో చేసి పెట్టిన తర్వాత నుంచి అసలు పోలెన్స్ ఎలా వెళ్తున్నాయి అంటే అసలు నిజంగా అసలు ఇప్పుడైతే కొన్ని కలర్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయండి. ఓన్లీ కొన్ని కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఏది వైట్, గోల్డ్, రెడ్, పింక్, స్కై బ్లూ, అంతే. ఇంతవరకు అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. చాలా వరకు అయితే అయిపోతున్నాయి అన్నమాట కలర్స్. నేను వేయించుకునే డీలర్ దగ్గర కూడా ఎక్కువ కలర్స్ ఉండట్లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి 4mm రౌండ్స్ అనమాట. చూసారు కదా, ఇది రెగ్యులర్ షేడ్ కాకుండా ఇది భలే డిఫరెంట్గా వచ్చిందండి కలర్ అయితే. చాలా బాగుంది అనమాట. ఇది ఆనియన్ పింక్ అంటారు కదా, సో ఆ షేడ్ అండి. పింక్ కాదు, లైట్ పింక్ కాదు, ఆనియన్ పింక్ అంటారు కదా. 4mm రౌండ్లో కొత్త కలర్ అనమాట. నిజంగా బయట చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుందండి ఈ కలర్ అయితే. అండ్ ఇది వచ్చేసి మీకు స్కై బ్లూలో లైట్ స్కై బ్లూ అనమాట. మీకు డిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను. ఇది లైట్ స్కై బ్లూ అండి. ఇది కూడా చూడండి షైనింగ్ ఎంత బాగుందండి. మనకి న్యూ కలర్స్ అవ్వడం వల్ల స్టాక్ కూడా న్యూ అన్నమాట, అంతే షైనీగా ఉంటాయి కుందన్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి మీకు 4mmలో పింక్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు పర్పుల్ కలర్. అసలు పర్పుల్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. పర్పుల్ అయితే అంత బాగుందనమాట. నిజంగా నాకైతే భలే క్యూట్గా ఉన్నాయి పర్పుల్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్కై బ్లూ చెప్పాను కదా, లైట్. ఇప్పుడు చూడండి, లైట్ స్కై బ్లూకి డార్క్ స్కై బ్లూకి తేడా. ఇది లైట్ అనమాట, లైట్గా వచ్చింది స్కై బ్లూ అనేది. ఇదేమో డార్క్ స్కై బ్లూ. నెక్స్ట్ వచ్చేసరికి మీకు రెడ్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు గ్రీన్ కూడా భలే ఉందండి కలర్. నిజంగా భలే షైనీగా ఉన్నాయి 4mm రౌండ్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి 3mm డార్క్ బ్లూ. పోయినసారి ఆల్రెడీ స్టాక్లో చెప్పా కదా, డార్క్ బ్లూ లేకపోతే వేరేది ఏదో వేసేసారు. బట్ ఇది ఈసారి అయితే డార్క్ బ్లూ కూడా వచ్చిందని పంపించేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మూన్ మ్యాట్లో వచ్చేసరికి మనకి స్కై బ్లూ కలర్ అండ్ మెరూన్ కలర్ చూడండి, అసలుకి భలే షైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్, డార్క్ బ్లూ. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మూన్ గ్లాసీలో గ్రీన్ అండి. ఇప్పుడు చాలా మంది అడిగారు కదా నన్ను, గ్రీన్ కావాలక్క అంటే, అయిపోయి కూడా 10 డేస్ అవుతుంది, స్టాక్ అవుట్లో ఉన్నాయి, ఇప్పుడు వచ్చాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పింక్ అండి. ఇది వచ్చేసరికి కృష్ణా బ్లూ. అండ్ ఇది వచ్చేసరికి స్కై బ్లూ అనమాట. రివర్స్లో ఉంది, మీకు సరిగ్గా కనిపించుండకపోవచ్చు, బట్ స్కై బ్లూ కలర్ అది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డ్రాప్ మ్యాట్లో ఇది స్కై బ్లూ కలర్ అండి. ఇది వచ్చేసి తిలకం షేప్లో బేబీ పింక్ అనమాట. డ్రాప్ 4K అంటాం కదా, దాంట్లో బేబీ పింక్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి డ్రాప్లోనే 6K డ్రాప్లో నెమలిక అంటామండి. నెక్స్ట్ వచ్చేసరికి డ్రాప్ గ్లాసీలో డార్క్ బ్లూ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డ్రాప్ మ్యాట్లోనే పింక్ అనమాట, డార్క్ పింక్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డ్రాప్లోనే డార్క్ బ్లూ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీరు చూసారు కదా, ఇది వచ్చేసరికి డైమండ్ షేప్లో మెరూన్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీకు ట్రయాంగిల్ షేప్లో బేబీ పింక్ అనమాట. ఇది 4x4లో బేబీ పింక్. యాక్చువల్లీ ఇది
ఫుల్ ప్యాకెట్ చెప్తే ఇవి లేవని ఇవి ఆఫ్ వేసి ఇవి ఒక హాఫ్ వేసారనమాట. ఇది వచ్చేసి బేబీ పింక్ చెప్పాను. అండ్ ఇది వచ్చేసి వీ షేప్లో మనకి డార్క్ బ్లూ గ్లాస్ అండి. సో ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ కూడా క్లిప్ స్టోన్స్ అనమాట, రౌండ్ క్లిప్ స్టోన్స్. యాక్చువల్లీ నేను పీచ్ కలర్తో మీకు గుర్తుండే ఉండిద్ది, పీచ్ అండ్ డ్రాప్తో పీచ్ కలర్లో డ్రాప్ అండ్ రౌండ్తో చేశాను కదా 2 కట్ బ్యాంగిల్ మీద. సో ఆ డిజైన్కి సంబంధించి డ్రాప్స్ అన్నీ అయిపోయాయండి, క్లిప్ స్టోన్స్. ఆ కలర్ అని కదా, అసలు ఏ కలర్ ఇప్పుడైతే డ్రాప్లో అసలు అవైలబుల్ లేవు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ రౌండ్స్ కలర్స్. సో పీచ్ ఒకటి, ఎల్లో ఒకటి, రెడ్ ఒకటి, మంచి మంచి కలర్స్ అండి, చాలా బాగున్నాయి. ఇది డార్క్ స్కై బ్లూ, నిజంగా చాలా బాగున్నాయండి, షైనీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసరికి క్లిప్ స్టోన్స్ అనమాట. ఇవి వచ్చేసరికి మనకి జర్కన్స్లోనే కలర్స్ అండి. ఇది వచ్చేసి ఎల్లో అండి, ఇది వచ్చేసేమో మీకు పర్పుల్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి చూసారు కదా సిల్వర్, ఇది వచ్చేసరికి వైట్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది గోల్డ్. సో ఈ క్లిప్ స్టోన్స్ చూడండి, ఇవి ఏంటి అంటే మనకి స్క్వేర్ షేప్లో వచ్చి అంటే క్లిప్ స్టోన్ లాగా మొత్తం క్లోజ్ అయ్యి రాకుండా ఓన్లీ ఒక 4 సైడ్స్ ఆర్ 5 సైడ్స్ క్లోజ్ అయి ఉంటుంది. వీటిలో కలర్స్ అనమాట. ఎప్పుడు సపరేట్గా వేసి పంపించేవాళ్ళు, బట్ ఈసారి మిక్సింగ్ చేసి పంపించారు టైం లేదనేసి. సో ఇది వీటిలో పర్పుల్, స్కై బ్లూ, లైట్ గ్రీన్, ఎల్లో అండ్ వైట్, ఇంకా కొన్ని కలర్స్, ఇదిగోండి పీచ్ కలర్, కొన్ని కలర్స్ వచ్చాయన్నమాట. ఇవన్నీ సపరేట్ చేసి నేను క్యాటలాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇదండి, ఇవి వచ్చేసి ఎండిఎఫ్ బేసెస్. ఎండిఎఫ్ బేసెస్ ఏంటంటే డిఫరెంట్ షేప్స్ వచ్చాయి ఈసారి. ఆల్రెడీ ఇది మీ అందరికీ తెలుసు, మ్యాంగో షేప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది హార్ట్ షేప్. యాక్చువల్లీ హార్ట్ షేప్ మన దగ్గర కొంచెం చిన్న సైజు ఉండేదండి, బట్ ఇది కొంచెం పెద్ద సైజు వచ్చిందనమాట, బాగుండిద్ది. ఇది కూడా బ్యాండ్స్కి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, ఇది కొత్తది చూసారు కదా, బటర్ఫ్లైలో వచ్చిందండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా మనకి ఇలా దీని మీద రబ్బర్ బ్యాండ్లా యూజ్ చేసుకోకపోయినా ఓహెచ్పి షీట్ మీద డిజైనింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, వీటిని బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసరికి చూసారు కదా స్టార్ షేప్ అనమాట, బాగుంది. ఇది కూడా రబ్బర్ బ్యాండ్కి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, ఇది ఒక డిఫరెంట్ కొత్త షేప్ లాగా అనిపించింది అసలు నాకు. అంటే ఎలా ఉందంటే ఇలాగా కొంచెం కింద నుంచి పెద్దగా వస్తూ పైనకి క్లోజ్ అయ్యేటట్టు వచ్చిందనమాట ఈ షేపు, నిజంగా ఒక డిఫరెంట్గా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి 4x4లో అండి, 4x4లో వచ్చేసరికి మీకు పింక్, ఇది వచ్చేసి పింక్. అండ్ ఇది వచ్చేసి ఇది ఎలా అంటే పర్పులిష్ పింక్ అండి, మీకు కొంచెం పర్పులిష్గా కొంచెం పింక్ షేడ్లో అనిపించింది అనమాట ఈ పింక్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది గ్రీన్, ఇది వచ్చేసి పింక్ అండి, ఇది కూడా పింకే. మనకి పింక్ రన్నింగ్ అది కాక కిడ్స్లో వెళ్తూ ఉంటాయి కదా అనేసి బాగానే తీసుకున్నాను పింక్. ఇది వచ్చేసి మీకు ఎల్లో కలర్ అనమాట, ఇది వచ్చేసి స్కై బ్లూ, అండ్ ఇది వచ్చేసి డార్క్ బ్లూ అండి. సో ఇంతవరకు వచ్చాయి. అండ్ లైట్ పింక్ కూడా వచ్చింది, ఆల్రెడీ తీసి వాడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవ్వండి, ఇవి వచ్చేసి మీకు 6K ఐ షేప్ అనమాట, 6K ఐ షేప్ మ్యాట్లో. ఇది వచ్చేసి రెడ్ కలరు, ఇది వచ్చేసి పింక్ అనమాట. ఇది వచ్చేసి 6K ఐ షేప్ గ్లాస్లో రెడ్, పర్పుల్, నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి ఇది డైమండ్ షేప్లో డార్క్ బ్లూ అండి. ఇది వచ్చేసి 8K ఐ షేప్లో డార్క్ గ్రీన్ అనమాట. కిందది వచ్చేసరికి 8K ఐ షేప్ పర్పుల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది క్రౌన్ షేప్ అనమాట, చూసారు కదా క్రౌన్లో గోల్డ్. సో చాలామంది వైట్ అడుగుతున్నారు, ఖచ్చితంగా స్టాక్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా తెప్పిస్తానండి. అది లేకపోవడం వల్ల ఈ గోల్డ్ ఎక్కువ పోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మీకు సెరామిక్ గోల్డ్లో తెలుసు కదా రెక్టాంగిల్ షేప్. ఇప్పుడు దాకా మనం గోల్డ్లోనే వాడాము, బట్ ఇదిగోండి వైట్ కూడా వచ్చిందనమాట కొత్తగా, ఇదే ఫస్ట్ టైం రావడం వైట్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఇదే రెక్టాంగిల్ షేప్లో మనకి పింక్ అనమాట, పింక్ రెడ్. అంటే నేను చెప్పింది పింక్, బట్ పింకే తక్కువ వచ్చాయి, రెడ్ ఎక్కువ వచ్చాయి. అంటే కొన్ని లేకపోతే అలా మిక్స్ చేసి పంపిస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవండి, ఇవి వచ్చేసరికి స్కై బ్లూ కలరు, ఇది వచ్చేసరికి ఆరెంజ్, నెక్స్ట్ వచ్చేసరికి లైట్ గ్రీన్ అనమాట. సో ఇంతవరకు వచ్చాయి. నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ ఇది ఇంకో కొత్త ఐటమ్ అండి, మనకి ఇప్పుడు దాకా రాలేదన్నమాట. మనకి ఫిట్టింగ్ స్టోన్ వచ్చి మిడిల్లో స్టోన్ వచ్చి సెరామిక్ మూన్ లా వచ్చింది. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఇది. ఈ ఐటమ్ అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు, ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట. నిజంగా వచ్చాక క్వాలిటీ కానీ షైనింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది, మీకు వీడియోలో చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి మీకు వీలో స్టోన్ వస్తుంది అనమాట ఇది. సో ఇవి వచ్చేసరికి మీకు ప్రైస్ 10 grams 35 రూపీస్ పడతాయండి. అంటే కొత్త ఐటమ్ కదా అనేసి చెప్తున్నాను, ఆల్రెడీ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసరికి స్క్వేర్ మ్యాట్లో స్కై బ్లూ కలర్. నెక్స్ట్ ఇది 8K ఐ షేప్లో పర్పుల్ అండి, ఇది వచ్చేసి రెడ్, ఇది వచ్చేసి డార్క్ పింక్. ఇంతవరకు వచ్చాయన్నమాట 8K ఐ షేప్ మ్యాట్లో. నెక్స్ట్ వచ్చేసరికి ట్రయాంగిల్ గ్లాసీలో చూడండి, ఇది వచ్చేసి పర్పుల్, ఇది వచ్చేసి పింక్ అండి, ఇది వచ్చేసి స్కై బ్లూ, నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్.
సో చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి కొత్త ఐటమ్స్ చూపించేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మూన్ మ్యాట్లో మనకి ఇది పాచి గ్రీన్ అంటారు కదండి. సో ఆ గ్రీన్ అన్నమాట. నిజంగా చాలా అంటే పెసరపచ్చ అని కూడా అంటారు చాలామంది. సో ఆ గ్రీన్ వస్తుంది. నిజంగా వీటిలో కలర్స్ అయితే అన్ని పేస్టల్ కలర్స్ వచ్చాయండి. ఇది చూసారు కదా, లైట్ సీ బ్లూ అంటారు కదా అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పెసరపచ్చ అని చెప్పాను కదా, దాంట్లోనే లైట్ కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పిస్తా గ్రీన్ అండి. నిజంగా ఈ కలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది, క్యూట్గా ఉంది చాలా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది లైట్ గ్రీన్ అనమాట, సారీ లైట్ పింక్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది యాష్ కలర్ అండి. సో ఈ కలర్లో కుందన్స్ దొరకడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకు అంటే నేను మేక్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా నా దగ్గర కొన్ని షేప్స్లో అసలు ఈ కలర్సే ఉండవండి. సో ఈ కలర్స్ మటుకు మీరు మిస్ చేసుకోవద్దు, పేస్టల్ కలర్స్. మీరు బిజినెస్ చేసే వాళ్ళు, మీకు ఇలాంటి కలర్స్ దొరకవు అనుకున్న వాళ్ళు మటుకు తొందరగా అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కలర్స్ దొరకడం రేర్ అనమాట. నిజంగా క్వాలిటీ కూడా అంటే కొత్త కలర్స్ అండ్ కొత్త కుందన్స్ అవ్వడం వల్ల, ఇప్పుడే రావడం వల్ల మీకు క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ వచ్చిందండి. సో స్టాక్ ఉంచుకోవాలి అనుకున్న వాళ్ళైనా తీసుకోవచ్చు అనమాట. పాడయ్యే ఛాన్సెస్ అయితే ఉండవన్నమాట, చాలా రోజులు ఉంటాయి పాడవకుండా. సో చూసారు కదండి, మెటీరియల్ అంతా కూడా మనం ఆల్రెడీ ఒక 3 days or 4 days బ్యాకే ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే చేసాము. దాని తర్వాత మళ్ళీ ఇది చేస్తున్నాం అనమాట. సో దీని తర్వాత మళ్ళీ మీకు ఫస్ట్ లోపు ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుందండి. సో ఏంటి అంటే నాకు కొంచెం కుదరట్లేదు. సో కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయలేకపోతున్నానండి. కన్ఫామ్ ఈ వీడియో చేయాలి, ఈ కలర్స్ చూపించాలి అనేసి ఈ వీడియో అయితే ఇప్పుడు చేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ వర్క్ అంతా ఫినిష్ చేసుకునేసరికి నాకు ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది అనమాట. అయినా కానీ కన్ఫామ్ చూపించాలి ఈ కలర్స్ అనేసి నేను ఈ వీడియో అయితే చేశాను. సో ఎవరైనా మెటీరియల్ పర్చేస్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్. సో ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.